అయ్యో వదిన, ఆ మాట మాత్రం అడక్కు. ఇంతసేపు కొడుకు గురించి నీ గురించి ఆలోచించడం తప్ప తిండి మీదే కాదు మరి దేని మీద కూడా మీ ఆయనకి దృష్టి లేదమ్మా అన్నాడు నవ్వుతూ నాగేష్ వదినతో. చాలేరా ఆపు, మొదలుపెట్టావు రాగానే పిత్తరీలు నా మీద అంటూ మందలించాడు తమ్ముణ్ణి మనోహర్ నవ్వుతూ. ఎలా ఉన్నారు మరిది గారు అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించి, అవును సాక్షికి ఏది స్కూలుకి వెళ్ళిందా అని అడిగింది. అవునక్క అని సమాధానం చెప్పింది వనజ అప్పుడే లోపలికి వచ్చి. మరి మిగిలిన వాళ్ళు అని సుమ అడిగే లోపల రిషిత, నితిన్, హర్షిత, హరీష్లు అత్త అంటూ పిన్ని అంటూ ఒక్కొక్కరు వచ్చి పలకరించారు సుమని. తర్వాత సుమలత ఫ్రెష్ అవ్వటానికని వాళ్ళ గదిలోకి వెళ్ళింది. వెనకే మనోహర్ వచ్చి భార్యను దగ్గరికి తీసుకుని నుదుటి మీద చుంబించి, సుమ ఎందుకంత డల్గా ఉన్నావు అని అడిగాడు. సమాధానం చెప్పలేదు సుమలత. ఎందుకంత డల్గా